మనం చూడొచ్చు. సో తెలంగాణలో మే 13న 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ లో ప్రజల తీర్పేంటో కాసేపట్లో స్పష్టం కానుంది. ఈ మేరకు ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం కూడా సర్వం సిద్ధం చేసింది. సో 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అలాగే కంటోన్మెంట్ కి సంబంధించిన ఉప ఎన్నిక ఫలితం కూడా ఈ రోజే రాబోతోంది. సో యూనిట్ల ఆధారంగా కూడా 7 చోట్ల ఏర్పాట్లు చేశారు. సో ఏర్పాట్లు ఏమిటి, ఎన్నింటికి ప్రారంభమవుతుంది, మరిన్ని వివరాలు అందించడానికి హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా నుమాన్ తో మాట్లాడతాం. నుమాన్, ఎస్ విజయచంద్రిక, ఇటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ రెండు ఏదైతే పార్లమెంటు స్థానాలకు సంబంధించి కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగనుంది. 8 గంటల 35 నిమిషాల నుంచి ఏదైతే ఈవీఎంల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటు సికింద్రాబాద్ కానివ్వండి, హైదరాబాద్ కి సంబంధించి 2 సెగ్మెంట్లలో కూడా కౌంటింగ్ కేంద్రాలకు ఇప్పటికే ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి ఫలితం మధ్యాహ్నము 3:30 నుంచి 4 గంటల వరకు వెలువడేటటువంటి అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఫలితము సాయంత్రం 5 నుంచి 5:30 సమయం ప్రాంతంలో వెలువడేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతున్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాను. ఇక్కడ మనము ఒకసారి ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే పటిష్టమైనటువంటి 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం 5 సెంటర్స్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఏవీ కాలేజ్ ముషీరాబాద్ లో ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి, ఇక రెడ్డి ఉమెన్స్ కాలేజ్ లో అంబర్పేట్ కి సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్, ఇక కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం లో ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ల కౌంటింగ్ ఇక్కడే జరగనుంది. ఇక ఉస్మానియా కళాశాలలో శరత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరగనుంది. ఇక నాంపల్లి మాసప్ ట్యాంక్ లో నాంపల్లికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరగనుంది. ఇక సికింద్రాబాద్ అసెంబ్లీ కౌంటింగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఓయూలో జరగనుంది. ఇక సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో చూసుకుంటే మొత్తం కూడా 21,20,401 ఓట్లు ఉంటే దాదాపు పోలింగ్ శాతం 49.04% పోలింగ్ నమోదైంది. సో మనం ప్రస్తుతం చూస్తున్నాం ఏదైతే జూబ్లీ హిల్స్ సంబంధించిన జూబ్లీ హిల్స్, మరోవైపు ఇటు ఖైరతాబాద్ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ఇక్కడ జరగనుంది. సో దాంతోపాటు ఇక హైదరాబాద్ కి సంబంధించి హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం కూడా 13 ప్రాంతాల్లో కౌంటింగ్ హాల్స్ ని ఏర్పాటు చేశారు. 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కూడా ఓట్ల లెక్కింపు చేసే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రతి కౌంటింగ్ హాల్ కు 14 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. అత్యధికంగా ఇటు జూబ్లీ హిల్స్ లోనే 20 టేబుల్స్ ని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇక యాకుత్పురాలో కూడా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక చార్మినార్ నియోజకవర్గంలో 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా 17 రౌండ్లలో జరగనుంది. ఇక హైదరాబాద్ జిల్లాలో మొత్తం కూడా దాదాపు 1200 మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో ఉంటారంటూ కూడా ఈ జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. సో ప్రతి రౌండ్ కు దాదాపు 30 నిమిషాల వరకు సమయం పడుతుంది. సో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా 5 వీవీప్యాట్లను లెక్కిస్తామంటూ కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో